బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా విలన్ గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 1300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో రచ్చ చేసేందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమాను కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో పాన్ ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఓటీటీ కోసం వెయిట్ చేశారు. ఫైనల్ గా ఇప్పుడు సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే థియేటర్లలో చూసిన సినిమా కంటే ఓటీటీ వెర్షన్ మరింత ప్రత్యేకంగా ఉండబోతోందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది నెట్ఫ్లిక్స్. థియేట్రికల్ వెర్షన్ 3 గంటల 34 నిమిషాలుంటే నెట్ఫ్లిక్స్ లో 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. దాదాపు 9 నుంచి 10 నిమిషాల సీన్లను తొలగించారు. దీంతో సినిమా ఓటీటీలోకి వచ్చిన కొద్దిసేపటి నుంచే సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ ను మ్యూట్ చేయడం, కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఏ సర్టిఫికేట్ పొందినప్పటికీ మళ్లీ సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో అన్కట్ వెర్షన్ చూడాలనుకున్నామని ఇలా చేస్తే ఎలా అని మండిపడుతున్నారు. కానీ పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఏదేమైనా ధురంధర్ డిజిటల్ ప్రీమియర్ కు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.